హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో సమ్ అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీలో నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అలాగనే ఆల్రెడీ 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పేశాను. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం రావు. ఈ వీడియోలో 8 మార్క్స్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఈ సంవత్సరం జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ వరకు, అలాగనే తర్వాత పాలిటెక్నిక్, అలాగనే ఏపీఆర్జీసీ 10th క్లాస్ వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ మన ఛానల్ సపోర్ట్ గా ఉంటుంది అనమాట. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగనే డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఆ టెలిగ్రామ్ లో ప్రతిదీ మోడల్ పేపర్ అంటే ఈ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్లు కానీ లెసన్ ఆల్ సబ్జెక్ట్స్ లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్. The shadow of the tower standing on the level ground in the formed to be 14 meters longer than when sun altitude is 13 degrees when it is the 16 degrees. Find the height of the tower. అసలు ఇక్కడ ఏంది క్వశ్చన్? ఫస్ట్ మెయిన్ పాయింట్ నీకు ఈ లెసన్ రావాలంటే 3 స్టెప్స్ తెలియాలి. ఫస్ట్ నంబర్ 1 క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, లేకపోతే ప్రాబ్లం చేయలేవు. సెకండ్ది క్వశ్చన్ అర్థం చేసుకున్నాక తర్వాత డయాగ్రామ్ వేయగలగాలి. అలా డయాగ్రామ్ వేసినామనుకో తర్వాత ప్రాబ్లం చేయాలి. ఈ 3 చేసామంటే నీకు ఖచ్చితంగా ప్రాబ్లం అయిపోయినట్టే. సింపుల్ గా ద షాడో ఆఫ్ ది టవర్ స్టాండింగ్ ఆన్ ద లెవెల్ గ్రౌండ్ ఫార్మ్డ్ 14 meters. అంటే ఇక్కడ చూడండి, ఒక టవర్ ఉంది, అది గ్రౌండ్ మీద. ఓకే, లాంగర్ దెన్ సన్ ఆల్టిట్యూడ్ 13 degrees when it is the 16 degrees. అంటే ఇక్కడ చూడండి, 60 డిగ్రీల ఉన్నప్పుడు కంటే సన్లైట్ 60 డిగ్రీలో ఉన్నప్పుడు కంటే బయనండి 60 డిగ్రీలో ఉన్నప్పుడు కంటే 30 డిగ్రీ ఉన్నప్పుడు 40 మీటర్ పొడవు ఎక్కువ ఉంది నీడ. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, అర్థమైందా? 60 డిగ్రీల్లో ఉన్నప్పుడు సన్లైట్ ఎంత ఆ షాడో నీడ ఉందో తెలియదు మనకి, కానీ 30 డిగ్రీలో ఉన్నప్పుడు 60 డిగ్రీల్లో కంటే 40 మీటర్ల పొడవు ఎక్కువ ఉంది. అలాగైతే ఇప్పుడు దీని హైట్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. అంటే ఇది ఏ బి సి డి. మనకి దీని హైట్ కావాలంటే ఏం తెలియాలి? ఇంకా ఇప్పుడు ట్రయాంగిల్స్ లోకి వెళ్ళిపోతాం. రైట్ ట్రయాంగిల్ లోకి మనకి ఈ ఆపోజిట్ వాల్యూ తెలియాలి. ఆపోజిట్ వాల్యూ తెలియాలంటే మొత్తం మనకి అడ్జసెంట్ వాల్యూ తెలియాలి. అడ్జసెంట్ వాల్యూ ఏమో సగం ఇవ్వడం జరిగింది మనకి, రైట్. ఇంకోటి 60 డిగ్రీలో ఉన్నప్పుడు ఎంతనో తెలిస్తేనే మనకి హైట్ కనుక్కుంటాం, లేకుంటే కనుక్కోలేము. కాబట్టి ఇప్పుడు చూడండి, అంటే ఏం తెలియాలి? బీడి మొత్తం వాల్యూ తెలియాలి. బీడి మొత్తం వాల్యూ కావాలంటే ఏం చేయాలి? డిసి ప్లస్ సిడి కదా, సిబి. సిబి తెలియదు కాబట్టి ఇది ఎక్స్ అనుకుందాం, హైట్ నేమో టవర్ హైట్ నేమో హెచ్ అనుకుందాం. బీడి వాల్యూ కావాలంటే ఇక్కడ చూడండి ఏం చేయాలా? డిసి వాల్యూ ఎంత? 40 ప్లస్ సిబి వాల్యూ ఎంత? ఎక్స్. అంటే బీడి వాల్యూ కావాలంటే ఏం చేయాలా? 40 ప్లస్ ఎక్స్ కలపాలి. అంటే ఇప్పుడు మనం ఈ ఎక్స్ అనుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా హెచ్ ఈజీగా వచ్చేస్తుంది. మరి ఇక్కడ చూడండి సొల్యూషన్. ఇక్కడ నువ్వు ఏదైతే అనుకున్నావో అదే రా ఇక్కడ, అంతే, వేరేది ఏం కాదు. హైట్ ఆఫ్ ది టవర్, హైట్ ఆఫ్ ది టవర్ ఎంత మనకి? ఏబి హెచ్ మీటర్స్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ది షాడో వెన్ ద సన్ ఆల్టిట్యూడ్. ఇక్కడ చూడండి, వెన్ ద సన్ ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు అనమాట, ఈస్ 16 degrees. 16 degrees ఉన్నప్పుడు ఈ లెంత్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఏమనుకున్నాం మనము? ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ మీటర్స్. ఓకే, అలాగనే 30 డిగ్రీలు ఉన్నప్పుడు కూడా రాయండి. లెంత్ ఆఫ్ ది షాడో వెన్ ద సన్ ఆల్టిట్యూడ్, అంటే ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు చూడండి, ఈస్ 13 degrees. 13 degrees ఉన్నప్పుడు మనకి ఏమొచ్చింది? 40 ప్లస్ ఎక్స్, అంటే 40 ప్లస్ ఎక్స్. ఇక్కడ గమనిస్తే మనకి ఇప్పుడు 2 ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఏం ట్రయాంగిల్? ఫస్ట్ వచ్చేసి ట్రయాంగిల్ ఫ్రమ్ ఏసిబి. ఏసిబి మనకి ఏంది? టవర్ హైట్ కావాలి, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది? tan కి వస్తుంది. ఎన్ని డిగ్రీలు? 60 degrees, రైట్. 60 degrees, tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఏంది? ఏబి కదా, ఏబి బై అడ్జసెంట్ వాల్యూ. అడ్జసెంట్ వాల్యూ ఏది? సిబి, రైట్. సిబి, బీసీ అన్న సిబి అన్న రెండు రాసుకోవచ్చు, అటేం లేదు. ఓకే, tan 60 degrees వాల్యూ ఎంత? √3. ఎంత? tan 60 degrees వాల్యూ ఎంత? √3. ఏబి వాల్యూ ఎంత మనకి? హెచ్ మీటర్స్ కదా. ఇగో ఏబి వాల్యూ ఎంత? హెచ్ బై డిసి.
బీసీ చూడండి, ఇక్కడ బీసీ మనం ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కదా. ఇగో 60 డిగ్రీలు ఉన్నప్పుడు లెంత్ షాడో ఎంత, బీసీ ఎక్స్ కదా, ఎక్స్. మనకేం కావాలి, హైట్ కావాలి కాబట్టి హైట్ నే కనుక్కుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఎక్స్ ఇంటూ √3, ఎక్స్ √3 ఈక్వల్ టు హెచ్. ఇది నంబర్ 1 అనుకుందాం. ఓకే, నంబర్ 1 అయిపోయింది. తర్వాత ఇంకో ట్రయాంగిల్ కూడా ఉంది. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిబి, ఇప్పుడు ఏడిబి ఇక్కడ చూడండి, మనకేమో ఆపోజిట్ వాల్యూ తెలియాలి, హైట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే మళ్ళీ ఏమొస్తుంది, tan ఏ వస్తుంది. tan 30 డిగ్రీస్. ఎందుకు 30 డిగ్రీస్, ఇగో ఏడిబి ఇప్పుడు తీసుకుంటుంది 30 డిగ్రీలు, 60 డిగ్రీలు అయిపోయింది. ఓకే, ఆపోజిట్ ఏముంది మనకి, ఏబి బై అడ్జసెంట్ వాల్యూ ఏది, 60 డిగ్రీలు ఉన్నప్పుడు సిబి. అడ్జసెంట్ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, డిబి అవుతుంది, డిబి. tan 30 డిగ్రీస్ వాల్యూ ఎంత, 1/√3. మీరు అది టేబుల్ వేసాను కదా, ఆ టేబుల్ అనమాట, టెగ్నోమెట్రిక్ రేషియోస్. 1/√3. ఏబి ఎంత మనకి, హెచ్ కదా, హెచ్ బై డిబి. డిబి వాల్యూ ఎంత వచ్చింది మనకి, బీడి అన్న డిబి అన్న రెండు ఒకటే అవుతుంది. ఎంత వచ్చింది, 40 + x అంటే 40 + హెచ్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 40 + x × 1, 40 + x 1తో ఏది ఇంటూ చేసినా అదే వస్తుంది. హెచ్ ఇంటూ √3, హెచ్ √3. మనకేం కావాలి, దీంట్లో హెచ్ వాల్యూ మాత్రమే, హైట్ ఆఫ్ ది టవర్ కావాలి కాబట్టి హెచ్ వాల్యూ అనుకున్నాం. అంటే ఇక్కడ చూడండి, హెచ్ పక్కన ఏం చేస్తుంది, √3 ఇంటూ చేస్తుంది, తర్వాత డివైడెడ్ బై, అంటే హెచ్ ఈక్వల్ టు 40 + x /√3. ఇది 2 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ అండ్ టు ఇంకా అయిపోయింది ప్రాబ్లం. ఫ్రమ్ 1 and 2. ఇక్కడ బాగా గమనిస్తే మనకి హెచ్ వాల్యూ ఎంత వచ్చింది, x √3. అంటే ఈ హెచ్ బదులు ఏం రాయొచ్చు ఇప్పుడు, x √3 ఈక్వల్ టు, ఇంకా మిగిలినది అలాగే రాసేద్దాం, 40 + హెచ్ /√3. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్, x ఇంటూ √3 ఇంటూ √3 ఏమో ఇక్కడ చూడండి, √3 ఈక్వల్ టు 40 + x ఇంటూ చేస్తున్నాను అనమాట. ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే 1. ఇక్కడ √3 ఇంటూ ఎక్స్ ఇంటూ √3 అలాగే రాస్తాను, ఈక్వల్ టు 1 ఇంటూ 40 + x1, 40 + x1. ఓకే, ఇక్కడ గమనిస్తే √3 ఇంటూ √3 ఏమవుతుంది, √3² అవుతుంది, రైట్. √3² అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది. అంటే 3x, ఓకే, ఈక్వల్ టు 40 + x, రైట్. మనకి ఇది +x, యువతలకు వస్తే -x, అంటే x లన్న పక్కకి, 3x - x ఈక్వల్ టు 40 +x, యువతలకు వస్తే -x. 3x లోకల్లో ఒక x పోతే ఎంత ఉంటుంది, 2x ఉంటుంది, ఈక్వల్ టు 40, రైట్. ఇక్కడ మనకి 2 ఇంటూ s నోతలు పోతే డివైడెడ్ బై, ఓకే, h ఈక్వల్ టు 40/2, 2 1 జా 2 20 జా, అంటే h వాల్యూ ఎంత వచ్చింది, 20 వచ్చింది, రైట్. మనకి h ఆ వాల్యూ కావాల్సింది, h కాదు, x కాదు, h కావాలి మనకి, రైట్. x వాల్యూ ఎంత వచ్చింది, 20. h వాల్యూ కావాలంటే ఏం చేయాలా, x √3, x వాల్యూ ఎంత మనకి 20, అంటే దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోయా. ఫ్రమ్ 1 మళ్ళా, ఫ్రమ్ 1 h ఈక్వల్ టు x √3. ఓకే, x వాల్యూ ఎంత వచ్చింది మనకి 20, అంటే h ఈక్వల్ టు 20√3 మీటర్స్. అంటే దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ది టవర్ ఈస్ 20√3 మీటర్స్. అంటే హైట్ ఆఫ్ ది టవర్ ఎంత ఉంది, 20√3 మీటర్స్ అనమాట. నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు ద స్టోమ్, అంటే తుఫాన్ అనమాట. అండ్ ద బ్రోకెన్ పార్ట్ బిహైండ్ సో దట్ ద టాప్ ఆఫ్ ది ట్రీ టచెస్ ద గ్రౌండ్ మేకింగ్ an angle 13 degrees. With in it, the distance between the foot of the tree to the point where the top touches the ground is 8 meters. Find the height of the tree. అసలు ఇక్కడ ఏంది అంటే ఒక తుఫాన్ రావడం జరిగింది, ఆ తుఫాన్ వల్ల ఒక చెట్టు అనేది పడిపోవడం జరిగింది. బ్రోకెన్ పార్ట్ బిహైండ్ ద సో దట్ ద టాప్ ఆఫ్ ది టచ్ ట్రీ ఆన్ ద గ్రౌండ్. అంటే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పడిపోయింది అనమాట. అంటే యాక్చువల్ గా చెట్టు ఉంది మొత్తము, ఆ చెట్టు తుఫాన్కి పడిపోయింది అనమాట. ఎలాగా, గ్రౌండ్ కి అనుకుంటే ఇలా, ఓకే, ఇలా పడిపోయింది ఆన్ ద గ్రౌండ్ మేకింగ్ ద యాంగిల్. ఇక్కడ చూడండి, ద గ్రౌండ్ మేకింగ్ ద యాంగిల్, గ్రౌండ్ కాడ 30 డిగ్రీల కోణం చేస్తుంది. ఓకే, విత్ ఇట్ ద డిస్టెన్స్ బిట్వీన్, ఇక్కడ చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద
పూట్ ఆఫ్ ది ట్రీ అంటే ఇక్కడి నుంచి, పూట్ ఆఫ్ ది ట్రీ అంటే ఇక్కడి నుంచి, ఆఫ్ ద పాయింట్ వేర్ ద టాప్ టచెస్ అంటే పడిపోయిన చెట్టు పై భాగం వరకు ద గ్రౌండ్ ఈస్ 8 meters అంటే ఇక్కడ ఈ పూట్ ఆఫ్ ది ట్రీ కాడ నుంచి ఆ పడిపోయిన పై భాగం వరకు అంటే ఇక్కడ వరకు 8 మీటర్ల దూరం ఉంది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ట్రీ. అలాగైతే ఈ చెట్టు ఎత్తు ఎంత? ఓకే, అంటే ఈ చెట్టు ఎత్తు ఎంత అంటే ఈయన నిలబడినది పడిపోయింటది కదా, అంటే మనకి ఇప్పుడు ఈ చెట్టు ఎత్తుకోవాలంటే ఏం చేయాలా? దీన్ని కలపాలి. అంటే సగం నిలబడినది సగం పడిపోయిన దాన్ని మొత్తం కలపాలి. అంటే ఈ రెండు కావాలి. ఇక్కడ చూడండి, ABC అంటే AB ప్లస్ AC కలిపితే మనకి హైట్ ఆఫ్ ది ట్రీ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. లెట్ ద length of the remaining part B నిలబడినది మొత్తం ఎంత అంటే ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ది రిమైనింగ్ పార్ట్ అంటే పడిపోయింది కాకుండా ఏం మిగిలింది మనకి? AB. దాన్ని Y అనుకుందాం. ఏంది? Y అనుకుందాం. ఓకే, లెట్ ద బ్రోకెన్ పార్ట్, లెంత్ ఆఫ్ ది బ్రోకెన్ పార్ట్ అంటే పడిపోయినది BC X meters. ఓకే, అంటే ఇది X మీటర్స్. ఓకే, అంటే ఇప్పుడు Y X కనుక్కొని మనం ఆ రెండు కలిపేయాలి. ఇన్ ట్రయాంగిల్ ABC. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అడ్జసెంట్ వాల్యూ మాత్రమే తెలుసు, యాంగిల్ కి ఎదురుకున్న దాన్ని ఆపోజిట్ అడ్జసెంట్ వాల్యూ మాత్రమే తెలుసు. X కనుక్కుందాం అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ దేనికి వస్తుంది? కాస్ కి వస్తుంది. ఎన్ని డిగ్రీలు? 30 degrees. అంటే కాస్ 30 degrees ఈక్వల్ టు ఇక్కడ చూడండి అడ్జసెంట్ బై హైపోటెనస్, రైట్? కాస్ 30 degrees వాల్యూ ఎంత? √3/2. BC వాల్యూ ఎంత ఉంది మనకి? 8 బై AC వాల్యూ ఎంత? X. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, దాన్ని ఏమొస్తుంది? X ఇంటూ √3, X√3 ఈక్వల్ టు 8 2 16. X వాల్యూ కనుక్కోండి. X వాల్యూ కావాలంటే ఏం చేయాలా? √3 ఇంటూ S నోతలకు పోతే డివైడెడ్ బై X ఈక్వల్ టు √16/√3 ఇది 1 అనుకుందాం. ఓకే, అండ్ మళ్ళీ ట్రయాంగిల్ ABC X వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు Y వాల్యూ కనుక్కున్నాం అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది మనకి? tan కి వస్తుంది. అంటే tan 13 degrees ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఏంది? AB. అడ్జసెంట్ వాల్యూ ఏది? BC. tan 30 degrees వాల్యూ ఎంత? 1/√3 ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఎంత? Y బై BC వాల్యూ ఎంత? 8. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి మళ్ళా. 8 1 8 ఈక్వల్ టు Y ఇంటూ √3. Y√3 మనకి Y వాల్యూ కావాలి అంటే 8/√3. ఇది నంబర్ 2 ఫ్రమ్ 1 and 2. అంటే ఇప్పుడు ఏంది? ఆ X వాల్యూ Y వాల్యూ కలిపితే మనకి మొత్తం చెట్టు వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి X ప్లస్ Y. X ఎంత వచ్చింది మనకి? ఇక్కడ చూడండి X వాల్యూ ఎంత వచ్చింది? 16/√3 ప్లస్ కలపాలి కాబట్టి 8 ప్లస్ √3. ఇక్కడ ఆల్రెడీ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి √3 కామన్ చేద్దాం. 16 ఒక 18 ఎంత? 24, రైట్? మనకి కింద √3 అట్లా రేషనలైజేషన్ చేద్దాం. ఓకే, 24√3 ఇంటూ √3/√3 ఇంటూ చేయండి 24√3 బై √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్. 3 1 3 8 24 అంటే ఎంత వచ్చింది? 8√3. అంటే therefore రిమైనింగ్ అంటే బ్రోకెన్ పార్ట్ గా బిఫోర్ బ్రోకెన్ పార్ట్ అంటే పడిపోక ముందు చెట్టు హైట్ ఎంత ఉంది? హైట్ ఆఫ్ ది ట్రీ బిఫోర్ బ్రేక్ డౌన్ ఈక్వల్ టు 8√3 meters. ఇంత గైస్ నోట్ డౌన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. యాజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది 75 meters height lighthouse from the sea level in the angles of the depression of the two ships are 30 degrees 45 degrees. If the one ship is exactly behind the others on the same side of the lighthouse, find the distance between the two ships. అసలు ఇక్కడ ఏంది క్వశ్చన్ ఏంటంటే ఒక లైట్ హౌస్ ఉంది, దాని ఎత్తు వచ్చేసి 75 మీటర్లు.
ఓకే, దానిపై నుంచి ఒకరు చూడడం జరుగుతుంది అబ్జర్వర్. అంటే ఈ పైన లైట్ హౌస్ పైన లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ హౌస్ పైన సీ లెవెల్ అంటే లైట్ హౌస్ చుట్టూ ఏముంటుంది, సముద్రం ఉంటుంది రైట్. ఆ సముద్రం మీద ఇక్కడ బాయనండి లైట్ హౌస్ సీ లెవెల్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంది, కిందికి చూడడం. అంటే దీనిపై నుంచి షిప్స్ చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, షిప్స్ 13 degrees ఓకే అండ్ 45 degrees అంటే రెండు షిప్స్ కాబట్టి ఒక షిప్ నేమో 45 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది, ఇక్కడ ఒకటేమో 30 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది, ఇంకోటి 45 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ ద వన్ షిప్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద అదర్ ఆన్ ద సేమ్ సైడ్స్ ఆఫ్ ది లైట్ హౌస్ అంటే ఈ రెండు షిప్స్ స్ట్రైట్ గా ఉంటాయి అనమాట, అంటే లైట్ హౌస్ కి స్ట్రైట్ గా వెళ్తున్నాయి అనమాట. ఓకే, మరి ఇప్పుడు చూడండి మనం ఏం కనుక్కోవాలా, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ షిప్స్ అంటే ఈ షిప్ కి ఉన్న మధ్య దూరాన్ని మనం కనుక్కోవాలి. ఓకే, అదే ఇప్పుడు క్వశ్చన్ ఏ బి సి డి. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనకు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ వస్తాయి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇక్కడ చూడండి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఓకే, వీటిని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఇక్కడ మనకి ఫస్ట్ 30 డిగ్రీలు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ 30, ఇక్కడ 45 డిగ్రీలు రావడం జరిగింది కాబట్టి 40 డిగ్రీ. ఓకే, 45 డిగ్రీలు. ఇప్పుడు ఏం చేయాలి మరి, మనకి ఈ సిడి వాల్యూ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలి, మనకి ఇక్కడ చూడండి ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఆపోజిట్ వాల్యూ తెలిసిందంటే ఏం తెలుస్తుంది, అడ్జసెంట్ వాల్యూ తెలుస్తుంది. మళ్ళా ఆపోజిట్ వాల్యూ తెలిసింది 30 డిగ్రీలకి, అప్పుడు ఏం తెలుస్తుంది, అడ్జసెంట్ తెలుస్తుంది. అడ్జసెంట్ ఏది, డిబి. అంటే ఈ బీడీలో మొత్తం వాల్యూలో నుంచి బీసీ వాల్యూ తీసేస్తే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి మొత్తం ఏంది, డిబి ఈక్వల్ టు ఎన్ని భాగాలు అవుతున్నాయి, బీసీ ప్లస్ సిడి. మనకేం కావాలో సిడి అంటే ఏంది, ఆ షిప్స్ డిస్టెన్స్. ఇది ప్లస్ చేసి న్యూట్రల్ పోతే మైనస్, అంటే సిడి ఈక్వల్ టు డిబి మైనస్ బీసీ. అంటే ఆ మొత్తంలో నుంచి ఫస్ట్ షిప్ ఉంది చూడండి, ఆ షిప్ బీసీ డిస్టెన్స్ ని తీసేసేయాలి. అలా తీస్తే మనకి సిడి డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకే, సొల్యూషన్ హైట్ ఆఫ్ ది లైట్ హౌస్ హైట్ ఆఫ్ ది లైట్ హౌస్ ఏంటి మనకి ఏబి ఎన్ని మీటర్లు, 75 మీటర్స్. ఓకే, అలాగనే సిడి డిస్టెన్స్ బిట్వీన్ ద టూ షిప్స్, డిస్టెన్స్ బిట్వీన్ టూ షిప్స్. ఓకే, అంటే ఆ రెండింటి మధ్యలో ఉన్న దూరాన్ని ఏమనుకున్నాం, సిడి. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏమైనాయి, ఇక్కడ చూడండి యాంగిల్ సి ఈక్వల్ టు 45 డిగ్రీస్, అలాగనే యాంగిల్ డి ఈక్వల్ టు 30 ఇన్ ట్రయాంగిల్. ఫస్ట్ ట్రయాంగిల్ ఏసిబి తీసుకుందాం, ఏసిబి ట్రయాంగిల్ ఏసిబి. ఇక్కడ చూడండి మనకేమో ఆపోజిట్ వాల్యూ తెలుస్తుంది, అడ్జసెంట్ వాల్యూ తెలియదు. అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది, ట్యాన్ కి వస్తుంది. ట్యాన్ ఎన్ని డిగ్రీలు, 45 డిగ్రీస్. ఆపోజిట్ వాల్యూ ఏది, యాంగిల్ కి ఎదురుకున్న దాన్ని ఆపోజిట్ అంటాం. ఆపోజిట్ ఏముంది, ఏబి బై అడ్జసెంట్ వాల్యూ ఏముంది, బీసీ. మనకి బీసీ వాల్యూ కావాలి దీంట్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత, 1. ఏబి వాల్యూ తెలియదుగా, ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకి, 75 మీటర్స్. 75 బై బీసీ వాల్యూ తెలియదు కాబట్టి బీసీ అలాగనే పెడదాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, బీసీ ఇంటూ 1 బీసీ ఈక్వల్ టు మళ్ళీ 1 ఇంటూ 75 మీటర్స్. అంటే బీసీ వాల్యూ కూడా 75 మీటర్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలా, మళ్ళీ డి యాంగిల్ ది అంటే మళ్ళీ ఇది కనుక్కోవాలా, ఏడిబిది. మళ్ళీ తర్వాత అండ్ ట్రయాంగిల్ ఏది, ఏడిబి. ఓకే, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఆపోజిట్ వాల్యూ ఏముంది మనకి, ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది, ట్యాన్ కి వస్తుంది. ట్యాన్ ఎన్ని డిగ్రీలు, 30 డిగ్రీస్. ఆపోజిట్ వాల్యూ ఏముంది, ఏబి. అడ్జసెంట్ వాల్యూ ఏముంది, డిబి. tan 30 డిగ్రీస్ వాల్యూ ఎంత, 1/√3. ఓకే, ఏబి వాల్యూ ఎంత మనకి, 75 డిబి. మీకు చూడండి ఇప్పుడు డిబి వస్తుంది, డిబిలో నుంచి బీసీ వాల్యూ తీసేస్తాం. అంటే మొత్తంలో నుంచి 75 తీసేస్తే ఈ డిస్టెన్స్ అనేది వస్తుంది మనకి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, డిబి ఇంటూ 1 డిబి ఈక్వల్ టు 75 ఇంటూ √3 రైట్.
దేర్ ఫోర్ ఇక్కడ చూడండి కండిషన్ డిబి వాల్యూ కూడా వచ్చేసింది మనం. ఓకే డిడి ఇగో ఇదే రాస్తున్నాం చూడండి, డిబి ఈక్వల్ టు బిసి ప్లస్ సిడి. మనకి సిడి వాల్యూ కావాలి, ఇది ప్లస్ చేస్తుంది, ఇతరులకు వస్తే మైనస్, అంటే సిడి ఈక్వల్ టు డిబి మైనస్ బిసి. ఓకే ఇక్కడ చూడండి మనకి సిబి వాల్యూ కావాలి, డిబి వాల్యూ మొత్తం ఎంత వచ్చింది 75√3 మైనస్ బిసి, బిసి వాల్యూ ఎంత వచ్చింది 75 వచ్చింది, రైట్. ఇక్కడ 75 కామన్ తీద్దాం, రెండు దాంట్లో ఉంది కాబట్టి 75 కామన్ తీసి ఏముంటుంది √3 మైనస్ 75 బయట తీసాం కాబట్టి 1 మీటర్స్, అంటే సిడి అంటే దేర్ ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ షిప్స్, అంటే ఆ రెండింటి మధ్యలో దూరం ఎంత ఉంది 75√3 మైనస్ 1 మీటర్స్ దూరం ఉంది అనమాట. అంటే ఇక్కడ చూడండి ఆ మొత్తం లైన్ లో నుంచి అంటే బీడీలో నుంచి బీసీ వాల్యూ తీసేసాను, సిడి వాల్యూ వచ్చింది మనకి. ఇక్కడ అదే కదా, ఈ షిప్ నుంచి ఈ షిప్ వరకు మధ్య ఎంత దూరం ఉంది అనేది మన క్వశ్చన్ అనమాట. ఓకే నోడౌన్. ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది కనుక్కునేటప్పుడు. టూ పోల్స్ ఈక్వల్ హైట్, అంటే రెండు పోల్స్ ఉంటాయి, క్వశ్చన్ అర్థం చేసుకోండి బెటర్ అవుతుంది. ఈ రెండు పోల్స్ ఈక్వల్ హైట్ లో ఉన్నాయి, ఆన్ ద స్టాండింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్, అంటే ఎదురుగా ఉన్నాయి రెండు పోల్స్. ఆన్ ద ఎదర్ సైడ్ ఆఫ్ ది రోడ్, అంటే రోడ్డుకి ఎదురుగా ఉన్నాయి. ఓకే విచ్ ఈస్ ద 18 మీటర్స్ విడ్త్, ఇక్కడ చూడండి అంటే ఇది 18 మీటర్స్ ఉంది. ఎంత దూరం ఉంది ఆ రెండు పోల్స్ కి మధ్య దూరము 18 మీటర్స్ ఉంది. ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ ద రోడ్ ఆన్ ద రోడ్, అంటే ఒక పాయింట్ దగ్గర, ఓకే ఒక పాయింట్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అంటే ఆ పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చూడడం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పోల్స్ 60 degrees 30 degrees, అంటే ఆ పాయింట్ నుంచి ఈ పోల్స్ టాప్ ను చూస్తే ఏంది, ఈ పోల్స్ న టాప్ చూస్తే ఒకటేమో 16 degrees ఇంకోటేమో 13 degrees. ఓకే అయిపోయింది. రెస్పెక్టివ్లీ ఫైండ్ ద, ఇప్పుడు ఏంది క్వశ్చన్, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్స్, అంటే ఈ రెండు హైట్స్ అనుకోవాలి. ఈ పోల్స్, దీన్ని హెచ్ అనుకుందాం, దీన్ని హెచ్ అనుకున్నాం. ఎందుకు రెండే హెచ్ అనుకున్నాను, ఈక్వల్ హైట్స్, అంటే ఒకటిగా అనుకున్నాం అంటే ఆటోమేటిక్గా అది కూడా ఏమవుతుంది ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ మనకేంది ఈక్వల్ హైట్స్ కదా. ఓకే అండ్ మళ్ళీ రెండో క్వశ్చన్ కూడా చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ ద పాయింట్, ఆ పాయింట్ నుంచి ఫ్రమ్ ద పోల్స్, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పోల్కి ఎంత దూరం ఉంది, ఈ పాయింట్ నుంచి ఈ పోల్కి ఎంత దూరం ఉందో కనుక్కోమంటున్నారు. ఓకే మనకేంది మొత్తం ఈ రెండు పోల్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత 80, అంటే ఇక్కడికి ఈ పాయింట్ నుంచి ఈ పోల్కి డిస్టెన్స్ ఎంతనో తెలియదు కాబట్టి డి అనుకుందాం. మరి నాకు ఇది కావాలంటే ఏం చేయాలా, మొత్తంలో నుంచి డి తీసేస్తే ఏమొస్తుంది ఇది వచ్చేస్తుంది, అంటే 80 మైనస్ డి. ఓకే ఇప్పుడు మనం హెచ్ డి కనుక్కోవడమే మన పని అనమాట. ఏ బి సి డి ఈ. ఓకే మనకి ఇక్కడ చూడండి, మనకి అక్కడ ఉన్నట్టుగా రాసేసుకున్నాం. ఇక హైట్ ఆఫ్ ది పోల్స్, హైట్ ఆఫ్ ది పోల్స్ ఏబి ఈక్వల్ టు ఏది సిడి, మనకి ఎంతనో తెలియదు కాబట్టి హెచ్ మీటర్స్, ఎన్ని మీటర్లు ఉందో తెలియదు కాబట్టి హెచ్ మీటర్స్. నెక్స్ట్ ఈ ఈజ్ ద రిక్వైర్డ్ పాయింట్ బిట్వీన్ ఏ అండ్ సి, అంటే ఈ పాయింట్ అనేది ఏకి సికి. ఓకే తర్వాత ఏఈ, దాని డిస్టెన్స్ ఏమనుకున్నాం మనము, ఏఈ డిస్టెన్స్ ని డి అనుకున్నాం, డి. అండ్ అలాగనే ఈసీ డిస్టెన్స్ ని ఏమనుకున్నాం, మొత్తంలో నుంచి డి తీసేస్తే మిగతా ఈసీ అనేది వస్తుంది, అంటే ఈసీ ఈక్వల్ టు 80 మైనస్ డి. ఓకే ఫ్రమ్ బిఏఈ ట్రయాంగిల్. ఓకే ఇక్కడ చూడండి బిఏఈ. ఓకే ఇక్కడ సారీ గైస్, ఇక్కడ 60 degrees వస్తుంది, ఎందుకంటే యాంగిల్ అనేది దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువ అవుతుంది అనమాట, దూరం అయినప్పుడు తక్కువ అవుతుంది. ఓకే ఇది 60, అంటే ఇప్పుడు చూడండి మనకి ఏంది 60 తెలిసింది, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది, tan కి వస్తుంది, అంటే tan ఎన్ని డిగ్రీలు 16 degrees. ఆపోజిట్ వాల్యూ ఏముంది హెచ్ బై అడ్జసెంట్ వాల్యూ ఏముంది డి, అంటే ఏఈని ఏమనుకున్నాం డి అనుకున్నాం కాబట్టి డి. ఓకే మనకి ఇక్కడ tan 60 degrees వాల్యూ ఎంత √3 ఈక్వల్ టు హెచ్ బై డి. హెచ్ వాల్యూ అనుకోండి
హెచ్ వాల్యూ కావాలంటే ఏం చేస్తా, h1 ఇంటూ హెచ్, ఓకే, d ఇంటూ √3, d√3, ఇది నంబర్ 1. ఓకే, మళ్ళీ సెకండ్ ఇది ఫ్రమ్, రెండోది ఫ్రమ్ డిఈసి, ఏంది డిఈసి, ట్రయాంగిల్ డిఈసి. ఇదేంది ఆపోజిట్, ఇదేంది అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది, tan కి వస్తుంది. tan ఇప్పుడు ఎన్ని డిగ్రీలు, 30 డిగ్రీలు. ఆపోజిట్, ఆపోజిట్ వాల్యూ ఏమనుకున్నాం, హెచ్ బై అడ్జసెంట్ వాల్యూ ఏంది 80 మైనస్ డి, 80 మైనస్ డి. tan 30 డిగ్రీస్ ఆన్సర్ ఎంత, 1/√3 ఈక్వల్ టు హెచ్ బై 80 మైనస్ డి. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు, క్రాస్ మల్టిప్లికేషన్. 18 ఇంటూ 1, 80 మైనస్ డి ఇంటూ 1, 18, హెచ్ ఇంటూ √3. ఓకే, మనకి ఏం కావాలి, దీంట్లో హెచ్ వాల్యూ కావాలి. హెచ్ వాల్యూ కావాలంటే ఇది డివైడ్ చేస్తుంది, ఇతర పోతే ఈ √3 ఇంటూ చేస్తుంది, ఇతర పోతే డివైడెడ్ బై, అంటే హెచ్ ఈక్వల్ టు 80 మైనస్ డి బై √3. ఇది ఫ్రమ్ 2. ఓకే, ఇక్కడ ఆల్రెడీ హెచ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, d√3. దాన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2, హెచ్ వాల్యూ ఎంత వచ్చింది, d√3 ఈక్వల్ టు, మళ్ళీ ఇక్కడ మనకి మొత్తం ఎంత వచ్చింది, 18 మైనస్ డి బై √3. ఇక్కడ చూడండి, హెచ్ వాల్యూ బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తున్నారు, d√3. ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ సేమ్ అంతే. ఇక్కడ చూడండి, డి ఇంటూ √3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇగో √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది, అంటే 3d. ఓకే, ఇదంతా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 18 మైనస్ డి, క్రాస్ మల్టిప్లికేషన్. మనకి ఇక్కడ మైనస్ డి యువతలకు వస్తే ప్లస్ డి, అంటే 3d ప్లస్ డి ఈక్వల్ టు 80, మైనస్ డి యువతలకు వస్తే ప్లస్ డి. 3d ప్లస్ ఒక డి ఎంత, 4d ఈక్వల్ టు 80. ఓకే, డి వాల్యూ అనుకుందాం, డి ఎంత, 18 మైనస్ 80 బై 4 ఇంటూ ఎస్ నీతో పోతే డివైడెడ్ బై 4 1 జా 4 20 జా, అంటే డి వాల్యూ ఎంత వచ్చింది మనకి, 20 వచ్చింది. అంటే ఏది 20 అంటే ఏఈ వాల్యూ ఎంత వచ్చింది, 20 వచ్చింది. అక్కడతో అయిపోయిందా, కాదు, హైట్ ఆఫ్ ది పోల్స్ కూడా కనుక్కోవాలి. హైట్ ఆఫ్ ది పోల్ కావాలంటే హెచ్ కావాలంటే ఏముంది, ఈ డి వాల్యూ 20 దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తుంది, హైట్ ఆఫ్ ది పోల్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ డి అయిపోయింది. మరి రెండోది ఈసీ కూడా కనుక్కోవాలి. ఈసీ కనుక్కోవాలంటే ఏం చేయాలా, ఏం లేదు, డి వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోయి. ఈసీ ఈక్వల్ టు 80 మైనస్ డి, 80 మైనస్ డి వాల్యూ ఎంత, 20. 18 లో కల్లా 20 పోతే ఎంత ఉంటుంది, 60, అంటే ఈసీ వాల్యూ ఎంత వచ్చింది, 20. ఓకే, అయిపోయింది. ఏ ఈక్వల్ టు కూడా 20. రెండు పోల్స్ డిస్టెన్స్ కనుక్కున్నాం. ఇప్పుడు హైట్ కనుక్కోవాలి. ఫ్రమ్ 1, మళ్ళా ఫ్రమ్ 1 ఏముంది మనకి, హెచ్ ఈక్వల్ టు d√3. ఓకే, హెచ్ ఈక్వల్ టు డి ఎంత వచ్చింది మనకి వాల్యూ, 20, అంటే 20√3. ఓకే, ఇంకా ఇంత ఆన్సర్ అయిపోయింది. ఓకే, నోట్ గైస్. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ P on the ground. Okay, ఒక గ్రౌండ్ మీద పాయింట్ P. Ground, the angle of elevation of the top of the 10 meters tall building is 13 meters. అంటే ఆ పాయింట్ P నుంచి ఒక బిల్డింగ్ ని 30 డిగ్రీల కోణంతో టాప్ ను చూడడం జరుగుతుంది. ఓకే, ఓకే, 13 మీటర్స్. ఇది ఏ, ఇది బి. ఓకే, తర్వాత ఏ ఫ్లాగ్ హానెస్టెడ్ ఎట్ ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్. ఇక్కడ చూడండి, అంటే ఆ బిల్డింగ్ పైన, ఇది బిల్డింగ్ కదా, ఎన్ని మీటర్లు, 10 మీటర్స్. ఇగో 10 మీటర్స్ టాల్ బిల్డింగ్, 10 మీటర్స్ కదా, ఆ బిల్డింగ్ పై భాగాన ఒక ఫ్లాగ్ అనేది ఎగిరేయడం జరిగింది అనమాట. ఓకే, అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ఫ్లాగ్ స్టాఫ్ 45 డిగ్రీస్. అంటే ఈ పాయింట్ నుంచి ఆ టాప్ కి ఇదేమో 30 డిగ్రీస్, ఇదేమో 45 డిగ్రీస్ అనమాట. 45 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది. ఫైండ్ ద, అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలా, లెంత్ ఆఫ్ ది ఫ్లాగ్ స్టాఫ్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ద పాయింట్ P. ఇక్కడ ఇది సి అనుకుందాం. అంటే ఈ డిస్టెన్స్, ఈ హైట్ గా అనుకోవాలంట ఏంది, ఆ బిల్డింగ్ పై భాగన జెండా ఎగురుతుంది కదా, ఆ జెండా ఈ బిల్డింగ్ పై నుంచి ఆ జెండా ఎత్తు వరకు ఎంత ఎత్తులో ఉంది అనేది మనం కనుక్కోవాలి. అలాగని ఈ బిల్డింగ్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో కనుక్కోవాలి. సింపుల్ గానే కనుక్కోవచ్చు. ఎలా, ఆపోజిట్ బై అడ్జసెంట్ డిస్టెన్స్ వస్తుందా. ఓకే, సింపుల్ గానే ఉంటుంది. రెండు క్వశ్చన్లు ఇక్కడ, ఆ బిల్డింగ్ పై భాగాన ఉన్న ఫ్లాగ్ హైట్ ని కనుక్కోవాలి,
అలాగనే మనకి ఆ డిస్టెన్స్ బిల్డింగ్ డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి ఈ పాయింట్ పి వరకు. ఓకే, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఏంది మనకి ఏబి. ఎన్ని మీటర్లు ఉంది బిల్డింగ్? 10 మీటర్స్ ఉంది. ఓకే, లెట్ ద లెంత్ ఆఫ్ ది ఫ్లాగ్ స్టాఫ్ ఏంది? బీసీ. బీసీ దాన్ని హెచ్ అనుకుందాం. ఆ హెచ్ అనేది మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే ఓకే, ఇది ఎక్స్ అనుకుందాం. నాకు ఏసీ వాల్యూ మొత్తం కావాలంటే ఏం చేయాలా? ఏబి ప్లస్ బీసీ కలపాలి, రైట్? ఏబి ప్లస్ ఏంది? బీసీ. ఇక్కడ ఏసీ వాల్యూ అలాగనే ఉంటుంది. ఏబి వాల్యూ ఎంత? 10 మీటర్స్ కదా, ప్లస్ బీసీ అంటే ఏంది? హెచ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఇదేమో ఆపోజిట్, ఇదేమో అడ్జసెంట్ కదా. అంటే అడ్జసెంట్ వాల్యూ ఏమవుతుంది? డిస్టెన్స్ మనకి బిల్డింగ్ నుంచి ఈ పాయింట్ పి కి డిస్టెన్స్ అది కనుక్కుందాం. ట్రయాంగిల్. ఓకే, ట్రయాంగిల్ ఏపీబి. ఓకే, టాన్. ఎందుకు టాన్? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది? టాన్ కి వస్తుంది. ఎన్ని డిగ్రీలు? 30 degrees. ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 30 degrees వాల్యూ ఎంత? 1/√3. ఆపోజిట్ వాల్యూ ఏంది? ఏబి అంటే ఎంత మొత్తము? 10 మీటర్స్. 10 బై అడ్జసెంట్ వాల్యూ తెలియదు కాబట్టి ఏపీ. ఓకే, మనకేం కావాలి? ఏపీ వాల్యూ కావాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏపీ ఇంటూ 1, ఏపీ ఈక్వల్ టు 10√3. ఓకే, ఇది వచ్చేసింది ఫ్రమ్ 1. అంటే డిస్టెన్స్ ఎంత ఉంది? పాయింట్ నుంచి బిల్డింగ్ కి 10√3. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది. ఓకే, సెకండ్ది ఏం కనుక్కోవాలా? ఈ హెచ్ కనుక్కోవాలి. అడ్జసెంట్ వాల్యూ తెలిసింది కాబట్టి ఆపోజిట్ వాల్యూ కనుక్కోవచ్చు ఈజీగా. ఇక్కడ చూడండి, tan. నెక్స్ట్ tan. ఇప్పుడు ట్రయాంగిల్ ఇక్కడ చూడండి, ఏపీబి అయిపోయింది. ఇప్పుడు ఏంది? ట్రయాంగిల్ ఏపీసి అనమాట. ట్రయాంగిల్ ఏపీసి ఎన్ని డిగ్రీలు? 45 degrees కదా. ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వాల్యూ ఏంది? ఏసీ బై అడ్జసెంట్ వాల్యూ ఏది? ఏపీ. tan 45 degrees ఆన్సర్ ఎంత? 1. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఏసీ వాల్యూ ఏంది? ఇక్కడ చూడండి, ఏసీ వాల్యూ 10 ప్లస్ ఏసీ వాల్యూ ఏంది? 10 ప్లస్ హెచ్ బై ఏపీ వాల్యూ ఎంత? 10√3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 10 into √3, 10√3 ఈక్వల్ టు హెచ్ ప్లస్ మనం ఈ హెచ్ అనేది కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, ఇది ప్లస్ చేస్తుంది, ఇతరులకు వస్తే మైనస్. అంటే హెచ్ ఈక్వల్ టు 10√3 మైనస్ 10. ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది? 10 అనేది కామన్ ఉంది. అంటే హెచ్ ఈక్వల్ టు 10 కామన్ తీస్తే √3 మైనస్ 1. హెచ్ ఈక్వల్ టు 10 ఇంటూ ఇక్కడ చూడండి, √3 వాల్యూ మనకి ఇవ్వడం జరిగింది. అక్కడ 1.732 అంటే 1.732 మైనస్ 1 తీసేసేయండి. 1.732 లోకల్ ఎంత తీసేయాలి? 1 తీసేసేయాలి. 2, 3, 7, 0. అంటే ఎంత వచ్చింది? హెచ్ ఈక్వల్ టు 10 ఇంటూ ఎంత? 0.732. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ 10 తో ఇంటూ చేస్తాం, పాయింట్ అవతల పోతుంది. అంటే 7.32. అంటే హెచ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 7.32. ఇదే గైస్ మన ఆన్సర్. నో డౌన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిబిఎస్ లో అయితే చాలా సార్లు అడిగినారు. ఓకే, 2016 నుంచి అడుగుతున్నారు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ఇక్కడ వెరీ కొంచెం అర్థం చేసుకునేది చాలా ఈజీ, అర్థం చేసుకోవాలి. ఫ్రమ్ ఏ పూట్ ఆఫ్ ది టవర్ ఈస్ 30 degrees. ఇక్కడ చూడండి, అసలు ఏంటంటే క్వశ్చన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ఏ పూట్ ఆఫ్ ది టవర్. అంటే ఇది టవర్ అనుకుందాం. ఏంది? ఇది టవర్. ఈ టవర్ కింది భాగం నుంచి బిల్డింగ్ పై భాగానికి చూడడం జరుగుతుంది. ఎంత కోణంతో? 30 degrees కోణంతో. అర్థమైందా? టవర్ కింది భాగం నుంచి ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఏ పూట్ ఆఫ్ ది టవర్ ఇస్ 30 degrees. అంటే ఈ కింది భాగం నుంచి దేని మీద ఎలివేషన్? టాప్ ఆఫ్ ది బిల్డింగ్. అంటే బిల్డింగ్ పై భాగాన్ని చూడడం జరుగుతుంది అనమాట. బిల్డింగ్. ఓకే,
ఓకే, మళ్ళీ తర్వాత అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ది టవర్, ఇక టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ద పూట్ ఆఫ్ ది బిల్డింగ్ 60 degrees. అంటే బిల్డింగ్ కింది భాగం నుంచి దీని పై వరకు 60 డిగ్రీల కోణంతో చూడడం జరుగుతుంది. అర్థమైందా? రివర్స్ మనం క్వశ్చన్ అర్థం చేసుకునే విధంలో ఉంటుంది, మనం ప్రాబ్లం చేస్తున్నామా చేయట్లేదా అని. ఓకే ఓకే, ఇప్పుడు మరి ఏంది, ఇఫ్ ద టవర్ ఈస్ 15 meters హైట్, అంటే టవర్ ఎన్ని మీటర్లు ఉంది, 50 మీటర్లు ఉంది. మరి ఫైండ్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్, అంటే ఈ బిల్డింగ్ హైట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఇక్కడ చూడండి, మనకి ఇదేంది ఆపోజిట్, 60 degrees యాంగిల్ కి ఎదుర్కొనేది ఏంది ఆపోజిట్ ఉంది. అంటే మనకి ఏం తెలియాలి, అడ్జసెంట్ తెలియాలి. అడ్జసెంట్ తెలిసింది మనకి ఏమైతుంది, ఈ అడ్జసెంట్ తో ఈ ఆపోజిట్ యాంగిల్ ని కనుక్కుంటాం. ఆపోజిట్ ఏముంది, బిల్డింగ్ ఉంది. ఓకే, ఆ బిల్డింగ్ హైట్ మనం కనుక్కోవాలి. ఏ బి పి క్యూ. ఓకే, ఏం లేదు, అక్కడ ఉన్నట్టుగా రాద్దాం. సొల్యూషన్, హైట్ ఆఫ్ ది టవర్, హైట్ ఆఫ్ ది టవర్ ఏంది మనకి పీక్యూ, ఎంత 50 మీటర్లు. హైట్ ఆఫ్ ది బిల్డింగ్, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత, ఏబి మనకు తెలియదు, దాన్నే కనుక్కోవాల్సింది. మనకి ఇక్కడ రెండు రైట్ ట్రయాంగిల్ కనపడుతున్నాయి. ఫస్ట్ ఏం కనుక్కోవాలా, ఆపోజిట్ వాల్యూ తెలిసి ఇక్కడ 15 meters అడ్జసెంట్ కనుక్కున్నాం. అంటే ట్రయాంగిల్ క్యూఏపి, ట్రయాంగిల్ క్యూఏపి ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది, టాన్ ఎన్ని డిగ్రీలు, ఇగో టాన్ 60 degrees, టాన్ 60 degrees ఆపోజిట్ బై అడ్జసెంట్ ఈక్వల్ టు టాన్ 60 degrees ఆన్సర్ ఎంత, √3. ఆపోజిట్ 60 degrees ఆపోజిట్ కి ఏముంది, పీక్యూ, పీక్యూ ఎంత ఉంది, 15 meters, అంటే 50 బై అడ్జసెంట్, యాంగిల్ కి ఎదుర్కొన్నదాన్ని ఆపోజిట్, కింది పక్క ఉన్నది అడ్జసెంట్, అంటే ఏది మనకి ఏపీ. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 15 into √3, ఏపీ ఇంటూ √3, ఏపీ √3 ఈక్వల్ టు 50. మనకి ఏపీ వాల్యూ కావాలి, √3 ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై, అంటే ఏపీ ఈక్వల్ టు 50 బై √3. ఇది నంబర్ 1. ఓకే ఓకే, మళ్ళీ సెకండ్ ఇది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఏపీ వాల్యూ తెలిసింది ఎంత, 15 √3, 50 √3. ఇప్పుడు యాంగిల్ కి ఎదుర్కొన్నది ఏంది, ఈ 30 degrees యాంగిల్ కి ఎదుర్కొనేది ఏంది, బిల్డింగ్. ఆ బిల్డింగ్ హైట్ మనం కనుక్కోవాలి. కానీ ఇప్పుడు మనకు అడ్జసెంట్ తెలిసింది, అడ్జసెంట్ బై ఆపోజిట్ దేనికి వస్తుంది, మళ్ళీ టాన్ కి వస్తుంది. టాన్ ఎన్ని డిగ్రీలు, టాన్ ఎన్ని డిగ్రీలు మొత్తము 30 degrees, టాన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. టాన్ 30 degrees వాల్యూ ఎంత, 1/√3. ఆపోజిట్, ఆపోజిట్ వాల్యూ ఏముంది, ఏబి, అంటే ఆ బిల్డింగ్ హైట్ మనం కనుక్కోవాల్సింది, ఏబి బై అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది, 15/√3, 15/√3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 15/√3 ఇంటూ 1 అంటే ఏమొస్తుంది, 15/√3, 1 తో ఇంటూ చేస్తే ఈక్వల్ టు ఏబి ఇంటూ √3, రైట్, ఈక్వల్ టు √3 ఇంటూ చేస్తుంది, ఇతరకు వస్తే డివైడెడ్ బై, అంటే ఏబి ఈక్వల్ టు 15/√3 ఇంటూ √3. చూడండి, ఏబి అలాగనే రాస్తాం, √3 ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది, ఇతరకు వస్తే డివైడెడ్ బై, అందుకే డివైడెడ్ బై. ఓకే, ఏబి ఈక్వల్ టు 15/√3 ఇంటూ √3 ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. ఇలాగన్నా రాయొచ్చు మన ఆన్సర్, లేదు మనం భాగమన్నా చేయొచ్చు. ఓకే, 3 తో 50ని భాగరం చేద్దాం. ఇక్కడ చూడండి, 3 1 జా 3, 5 లో కల్లా 3 పోతే 2 0. ఇక్కడ చూడండి 3 6 జా 18, మళ్ళీ ఎంత మిగులుతుంది 2. ఓకే, మరి ఇలాగన్నా రాయొచ్చు, అంటే 16 మళ్ళీ పాయింట్ పెట్టుకొని 0 ఇలాగన్నా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫ్రాక్షన్ రూపంలో కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఏబి ఈక్వల్ టు 16 2/3 meters. ఇలా రాసినా 2 మార్కులే పడుతుంది. ఓకే, ఇంతే గైస్, అంటే అక్కడ హైట్ ఆఫ్ ది బిల్డింగ్, దేర్ ఫోర్ height of the building is ఎంత, 16 2/√3, 16 2/3 meters అన్నమాట. నోడండి గైస్, గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది అనమాట. ఓకే, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ అండ్ బాటమ్ అండ్ ఇక్కడ 8 meters tall building from the top of multi-storied building or 13 degrees 45 degrees respectively. ఈ పాయింట్ అర్థం కావాలి. ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ అంటే డిప్రెషన్ ఏంటంటే కిందికి చూడడం.
టాప్ బాటమ్, టాప్ అంటే ఇగో ఇక్కడ చూడండి, టాప్ బాటమ్ 8 మీటర్స్ టాల్ బిల్డింగ్ అంటే 8 మీటర్ బిల్డింగ్ ని పై భాగాన కింద భాగాన చూడడం జరుగుతుంది. ఎక్కడ నుంచి? ద టాప్ ఆఫ్ ది మల్టీ స్టోర్ బిల్డింగ్ అంటే ఇక్కడ నుంచి ఇది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్. ఓకే, ఈ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ నుంచి ఈ పైన ఉండి ఇంకొక బిల్డింగ్ ని పై భాగాన్ని కింది భాగాన్ని చూడడం జరుగుతుంది. ఎన్ని డిగ్రీలతో? ఇక్కడ చూడండి 30 degrees 45 degrees. ఇక్కడ చూడండి, ఇక్కడ హారిజంటల్ అవుతుంది మనకి, రైట్? 30 degrees తో చూడడం జరుగుతుంది, అలాగనే 40 degrees తో చూడడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఏర్పడింది చూడండి కదా. ఆల్టర్నేట్ యాంగిల్ అంటే ఇక్కడ 30 degrees, మళ్ళా ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇది 40 degrees. ఓకే, అంటే ఇక్కడ 30 degrees తో చూడడం జరుగుతుంది బిల్డింగ్ పై భాగాన్ని. మళ్ళీ అక్కడనే ఇక్కడ నుంచి బిల్డింగ్ కింది భాగానికి 40 degrees కోణంతో చూడడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా? ఫైండ్ ద హైట్ ఆఫ్ ది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ అంటే ఈ బిల్డింగ్ హైట్ అనే దాన్ని కనుక్కోవాలి మనం. ఓకే, ఆల్రెడీ ఇక్కడ చిన్న బిల్డింగ్ మొత్తం ఎన్ని మీటర్లు? 8 మీటర్లు. మరి దానికి దీనికి డిస్టెన్స్ అనేది సేమ్ అవుతుంది. ఈ బిల్డింగ్ లో 8 మీటర్లు ఆల్రెడీ రావడం జరిగింది. ఓకే, అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 బిల్డింగ్స్ అంటే ఈ బిల్డింగ్ కి ఈ బిల్డింగ్ ఉన్న మధ్య దూరాన్ని అంటే డి డిస్టెన్స్ ని కనుక్కోవాలి. హైట్ కనుక్కోవాలి, అలాగనే డి కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. హైట్ ఆఫ్ ది బిల్డింగ్, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఏంది మనకి? ఏబి. ఎన్ని మీటర్లు? 8 మీటర్లు. ఓకే, నెక్స్ట్ హైట్ ఆఫ్ ది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, ఎన్ని మీటర్లు? ఇక్కడ మనకి అది ఎన్ని మీటర్లు ఉందో తెలియదు. పిసి అంటే పిసి ఈక్వల్ టు హెచ్ మీటర్స్. ఓకే, పిడి ఇక్కడ చూడండి మనకి పిడి వాల్యూ ఎంత వచ్చింది? హెచ్ మైనస్ హెచ్ అంటే మొత్తం హైట్ లో నుంచి ఈ 8 మీటర్లు తీసేస్తే మనకి పిడి వాల్యూ వస్తుంది. అంటే మొత్తం హైట్ లో నుంచి 8 మీటర్లు తీసేసాం, పిడి వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మనకు ఒక ట్రయాంగిల్ కనపడుతుంది. ఏంది? పిబిడి, రైట్? ట్రయాంగిల్ పిబిడి. ఇక్కడ చూడండి ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది? ట్యాన్ కి వస్తుంది. ఎన్ని డిగ్రీలు? 30 degrees. ఆపోజిట్ బై ఆపోజిట్ వాల్యూ ఏముంది? డిపి, డిపి బై అడ్జసెంట్ వాల్యూ ఏముంది? బిడి, బిడి. ఓకే, ఈక్వల్ టు tan 30 degrees వాల్యూ ఎంత? 1/√3 ఈక్వల్ టు పిడి అంటే డిపి పిడి మొత్తం ఒకటే. అంటే ఎంత వచ్చింది? పిడి హెచ్ మైనస్ 8. డిపి డిపి వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి డిపి మొత్తం ఎంత? డిస్టెన్స్ ఇక్కడ డిస్టెన్స్ సేమ్ కాబట్టి మనకి ఏమొస్తుంది? డినే వస్తుంది. ఎంత? డి వస్తుంది. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. డి1 జా డి ఈక్వల్ టు మళ్ళీ ఇంటూ చేయండి √3 హెచ్ మైనస్ 8. ఓకే, డి వాల్యూ ఎంత వచ్చింది మనకి? √3 ఇంటూ హెచ్ మైనస్ 8. ఇది నంబర్ 1 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్. మళ్ళా ఇది ఇప్పుడు ఈ ట్రయాంగిల్ 40 degrees ట్రయాంగిల్, ట్రయాంగిల్ పిఏసి ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ దేనికి వస్తుంది? ఈక్వల్ టు tan 45 degrees ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వాల్యూ ఏంది? ట్రయాంగిల్ మొత్తానికి మనకి పిసి కదా, పిసి బై అడ్జసెంట్ వాల్యూ ఏది? ఏసి. tan 45 degrees ఆన్సర్ ఎంత? 1. పిసి పిసి వాల్యూ మొత్తం ఏమనుకున్నాం మనం? హెచ్ కదా. ఇవి ఇక్కడ చూడండి పిసి వాల్యూ మొత్తం ఎంత? హెచ్ బై ఏసి. ఏసీ వాల్యూ ఎంత? డి. మళ్ళా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఏమొస్తుంది? ఇక్కడ చూడండి డి ఇంటూ 1 డి ఈక్వల్ టు మళ్ళా 1 ఇంటూ హెచ్ హెచ్ అంటే ఇక్కడ సెకండ్ చూడండి డి ఈక్వల్ టు హెచ్ అంటే డిస్టెన్స్ ఎంత ఉందో హైట్ కూడా అంతే ఉంది. అంటే ఈ రెండింటి మధ్యలో బిల్డింగ్ దూరం ఎంత ఉందో ఈ బిల్డింగ్ హైట్ కూడా సమానంగా ఉందని రావడం జరిగింది. ఫ్రమ్ 1 and 2 ఈక్వల్ టు ఇక్కడ చూడండి డి వాల్యూ ఎంత వచ్చింది మనకి? √3 ఇంటూ హెచ్ మైనస్ 8. రైట్, డి వాల్యూ ఎంత వచ్చింది? √3 మైనస్ హెచ్ మైనస్ 8 ఈక్వల్ టు హెచ్. ఓకే, ఇప్పుడు చూడండి √3 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. హెచ్ ఇంటూ √3 మైనస్ 8√3 ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు హెచ్ లను పక్క ఇది ప్లస్ చేస్తుంది, అవతల పోతే మైనస్ అంటే హెచ్ √3 మైనస్ హెచ్. ఇది మైనస్ 8√3 అవతల పోతే
ప్లస్ 8√3 అంటే హెచ్లను పక్కకి, దీంట్లో ఏం కామన్ ఉంది, హెచ్ కామన్ తీద్దాం, √3 మైనస్ హెచ్ బయట తీస్తే 1 మిగులుతుంది, 8√3. మనకి హెచ్ వాల్యూ కావాలి అంటే డిస్టెన్స్, ఆల్రెడీ డిస్టెన్స్ రావడం జరిగింది. డిస్టెన్స్ ఏంది, హెచ్ వాల్యూ అనుకుని దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే డి వాల్యూ వస్తుంది. ఇది ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై, అంటే 8√3 బై √3 మైనస్ 1. ఓకే, మనం ఇప్పుడు రేషనలైజేషన్ చేయాలి. అంటే హెచ్ ఈక్వల్ టు 8√3 బై √3 మైనస్ 1 ఇంటూ √3 ప్లస్ 1 √3 ప్లస్ 8√3 ని ఇంటూ చేయండి అవతల దానికి √3 ప్లస్ 1 కి, హెచ్ ఈక్వల్ టు 8√3 ఇంటూ √3 ప్లస్ 1. ఓకే, ప్రతి ఒక్క దాంతో ఇంటూ చేయాలి. ఇక్కడ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి, ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంత, √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది, మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్, ఆన్సర్ ఎంత 1. హెచ్ ఈక్వల్ టు ఇంటూ చేయండి ఇప్పుడు 8√3 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. ఇక్కడ చూడండి 8√3 ఇంటూ √3 ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, 8 ఇంటూ 3 ప్లస్ మళ్ళీ ప్లస్ 1 తో కూడా ఇంటూ చేయండి 8√3. ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది, 8 కామన్ ఉంది, 3 లో కల్లా 1 పోతే ఎంత 2. ఇక్కడ 8 కామన్ తీయండి, 8 కామన్ తీసి ఏం మిగులుతుంది, 3 ప్లస్ √3 బై 2. 2 1 జా 2 4 జా అంటే హెచ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 4 ఇంటూ 3 ప్లస్ √3. ఇంతే, ఇది హెచ్ హైట్ వాల్యూ వచ్చింది. ఇక్కడ మనకి ఏంది రావడం జరిగింది, హెచ్ ఈక్వల్ టు డి అంటే ఫ్రమ్ 2 ప్రకారం ఏంది, హెచ్ ఈక్వల్ టు డి, డిస్టెన్స్ ఎంత ఉంటుందో హైట్ కూడా అంతే ఉంటుంది. అంటే డి ఈక్వల్ టు 4√3 ప్లస్ √3. ఓకే, ఇదే లాస్ట్ ఆన్సర్. ఓకే, చివరి దాకా ఏంటంటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను.